హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే గోరుచిక్కుడు కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ కూర మనకు రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది. ఫుల్ గ్రేవీగా ఉండే ఈ కూర ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు, వీడియోస్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 ఎల్లిపాయలు, ఒక ½ టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వేయించుకున్నాయి అన్నమాట. కొద్దిగా ధనియాల పొడి, ఒక ½ టేబుల్ స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 కట్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా అందులో వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఇక్కడ ఒక మీడియం సైజు 2 టమాటాలు కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా కలుపుతూ నూనెలో మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. ఒక ½ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా మనకు మెత్తబడిన తర్వాత అల్లం తురుము కూడా వేసుకోవాలి. ఒక చిన్న ముక్క తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా తురిమి అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక ½ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసి వీటన్నిటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ 1/2 కిలో గోరుచిక్కుళ్ళు శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసి మీకు సైజు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారపొడి ఉంది కదా, ఆ కారపొడి ఇప్పుడు వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఆ కారం మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర కూడా అందులో వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ పోయడం స్కిప్ అయింది వీడియో. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసిన తర్వాత కుక్కర్కి ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా మనకు కూర రెడీ అయిపోయింది. ఎంతో గ్రేవీగా ఉండే గోరుచిక్కుడు కూర మనకు తయారైపోయింది. దీనికి టైం కూడా ఎక్కువ అవసరం లేదండి. 5-10 నిమిషాల్లో మనం ఈ కూర చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గోరుచిక్కుడు కూర మనకు తయారైపోయింది. ఈ కూర మనకు రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎటువంటి హడావిడి లేకుండా మనకు కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.